నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం భారత్ యూకేల మధ్య చారిత్రక ఒప్పందం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $120 బిలియన్ కు పెంచడమే లక్ష్యమన్న ఇరు దేశాధినేతలు భారత్లో తయారైన ఇంజనీరింగ్ ఆహార సముద్ర ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మెరుగు కానున్న అవకాశాలు 99% భారత ఎగుమతులపై తగ్గనున్న సుంకాలు ఎఫ్టీఏతో యూకే భారత్ల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందన్న ప్రధాని మోదీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి బృందం కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన కార్యక్రమం దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన నిర్వహించామన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి జోరుగా వర్షాలు హైదరాబాద్లో భారీ వర్షంతో స్తంభించిన ట్రాఫిక్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల డిమాండ్ ఉభయ సభలు రేపటికి వాయిదా హెచ్ఐసిసిలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సు హాజరైన మంత్రి శ్రీధర్ బాబు యూఏఈ మంత్రి అబ్దుల్లా ఖాన్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని యూఏఈ పారిశ్రామికవేత్తలకు పిలుపు రష్యాలో ఘోర విమాన ప్రమాదం అమూర్ ప్రాంతంలో కుప్పకూలిన విమానం 49 మంది మృతి వివరాలు చూద్దాం భారత్ యునైటెడ్ కింగ్డమ్ల మధ్య ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది ప్రధాని నరేంద్ర మోదీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరు దేశాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయ్యారు ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు అనంతరం భారత్ యూకేల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ కుదిరింది ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకాలు చేశారు ప్రస్తుతం సంవత్సరానికి $34 బిలియన్ గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $120 బిలియన్ కు పెంచడమే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఎఫ్టీఏ ద్వారా మన దేశంలో తయారైన వస్త్రాలు చెప్పులు రత్నాలు ఆభరణాలు సముద్ర ఉత్పత్తులు ఇంజనీరింగ్ వస్తువులు వ్యవసాయ ఉత్పత్తులు శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి దాదాపు 99% భారత ఎగుమతులపై సుంకాలు తగ్గడంతో ఈ రంగాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి అదే సమయంలో యూకేలో తయారైన వైద్య పరికరాలు విమాన భాగాలు విస్కీ వంటి ఉత్పత్తులు భారత్లో సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి యూకే ఉత్పత్తులపై సుంకం 15% నుంచి 3%కి తగ్గనుంది ప్రత్యేకించి బ్రిటిష్ విస్కీపై సుంకం 150% నుంచి 75%కి తగ్గి రాబోయే 10 ఏళ్లలో 40%కి చేరనుంది ఒప్పందం అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి బాటలు వేస్తుందని సంపద సృష్టికి మార్గదర్శకమని పేర్కొన్నారు భారత యువత రైతులు మత్స్యకారులు చిన్న తరహా వ్యాపారులకు ఈ ఒప్పందం అవకాశాలను అందిస్తుందని వివరించారు यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं बल्कि साझा समृद्धि की योजना है यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा ఉగ్రవాదం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ఉగ్రవాదంపై రెండు రకాల వైఖరులకు తావులేదని స్పష్టం చేశారు భారత్ యూకేల మధ్య సాంస్కృతిక సంబంధాలపై ప్రధాని మాట్లాడుతూ క్రికెట్ను రెండు దేశాలను కలిపే అభిరుచిగా అభివర్ణించారు స్టార్మర్ను భారత్ సందర్శించాలని మోదీ ఆహ్వానించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన యూకే ఎన్ఆర్ఐలతో సహా బాధితులకు సంతాపం తెలిపారు భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ఎన్ఆర్ఐల పాత్రను మోదీ కొనియాడారు यूक्रेन में चल रहे संघर्ष और पश्चिम एशिया की स्थिति पर हम विचार साझा करते रहे हैं
हम जल्द से जल्द शांति और स्थिरता की बहाली का समर्थन करते हैं। जब भारत और यूके मिले और वह भी टेस्ट सीरीज के दौरान, तो क्रिकेट का उल्लेख तो करना ही पड़ता है। फॉर बोथ ऑफ अस, cricket is not just a game, but a passion. But we always play with a straight bat. We are committed to building high-scoring, solid partnership. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మాట్లాడుతూ బ్రెక్సిట్ తర్వాత యూకే కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా ఎఫ్టీఏను అభివర్ణించారు. ఈ ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని, ఉభయ దేశాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని స్టార్మర్ పేర్కొన్నారు. It is a deal that will bring huge benefits to both of our countries, boosting wages, raising living standards, and putting more money in the pockets of working people. It is good for jobs, it is good for business, cutting tariffs and making trade cheaper, quicker and easier. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందాన్ని వాణిజ్య వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పేర్కొంటున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని చెప్తున్నారు. భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్ మోహిత్ సింగ్లా మాట్లాడుతూ దాదాపు 10 సంవత్సరాల కసరత్తు అనంతరం ఈ ఒప్పందం కుదిరిందని, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో అధికారులు తీవ్ర కృషి చేశారని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా యూకేలో ఉన్న భారతీయ సంస్థలు, ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అసోచాం సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక ఒప్పందమన్నారు. సుదీర్ఘ కాలంలో ఈ ఒప్పందం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని తెలిపారు. Trade Promotion Council of India celebrates this pivotal moment of India-UK trade relations, as today both the countries have signed the long-awaited free trade agreement. This agreement has been under negotiation for more than a decade and has been considered as one of the most difficult agreements that the government has ever negotiated. Thanks to the efforts of the Department of Commerce and hard work of negotiators under the visionary leadership of our Commerce and Industries Minister Shri Piyush Goyal ji, we have been able to negotiate a lot of good terms for our goods and services exporters. For the first time, I believe, in any of the FTAs that India has signed, Indian companies who are operating in the United Kingdom can now employ Indian employees, and the employees will be exempted from the payment of social security taxes for the first 3 years. Overall, if you see, this agreement actually has very, very positive long-term implications, because we are not only talking in terms of doubling our trade to 120 billion by 2030, we are also looking at some very strategic initiatives in terms of cooperation in startup innovation ecosystem, defense cooperation, and also looking at some of the aspects which have been being covered in some of the previous FTAs. దేశానికి ఒక దిశను చూపించేలా తెలంగాణలో కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే నిర్వహించిన విధానంపై కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని తెలిపారు. జనగణనతో పాటు కులగణన చేసేందుకు కేంద్రం ముందుకు రాలేదని ఆరోపించారు. ఇక తెలంగాణలో కులగణన సర్వే ప్రక్రియను తాము 2024లోనే ప్రారంభించామని అన్నారు. इसीलिए राहुल गांधी जी ने ये वादा किया, कांग्रेस सरकार में आते जाति गणना में हम लोग कांग्रेस पार्टी ये मुद्दा लेकर आगे जाएंगे। जब तेलंगाना में राहुल भैया आया था, ऑलमोस्ट 25 दिन पदयात्रा की है, 400 किलोमीटर इन तेलंगाना,
हर गांव-गांव में ये बात साफ कह दिया कि तेलंगाना में हमारा सरकार बने तो ज़रूर सेंसस में कास्ट सेंसस हम लोग करने वाले हैं। मैं ये सोचा आज ये पावर पॉइंट प्रेजेंटेशन इसीलिए किए, बार बार कांग्रेस पार्टी ने कुछ नेता लोग तेलंगाना मॉडल के बारे में चर्चा हो रहा है, मगर वो तेलंगाना मॉडल क्या है ज़्यादा लोगों को पता नहीं है। इसीलिए आज जितने भी हमारे साथी लोकसभा मेंबर्स हैं, हमारे मित्र हैं, उन लोगों को एक ప్రాసెస్ हम लोग जो अडॉप्ट किए। ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులగణన జరిగిన తీరును, బీసీ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. బీసీ బిల్లును పార్లమెంటు ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కులగణన నిర్వహించిన తీరును రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పై బీజేపీ యూటర్న్ తీసుకుందని ఆరోపించారు. 42% రిజర్వేషన్ ఇచ్చిన బిల్లులు గవర్నర్ నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి తీరు ఇక్కడ దాదాపు 3 మాసాలుగా పెండింగ్ లో ఉంది. కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు దీని మీద పోరాడాలని మా విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు క్యాప్ ని అధిగమిస్తూ మేము తీసుకొచ్చిన 2 చట్టాలని 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది. వారు కూడా ఈ సుప్రీంకోర్టు క్యాప్ తీయడానికి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి వారి వంతు సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పై బీజేపీ యూటర్న్ తీసుకుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 33% నుంచి 22%కి తగ్గించి అన్యాయం చేసిందని, ఇప్పుడు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తోందని తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేయనుస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మద్దతిచ్చిన బీజేపీ జాతీయ స్థాయిలో వేరే వైఖరి చూపిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుల వివరాలను పార్టీ నేతలకు వివరించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో కులగణన చేపట్టామని, బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం 2 బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపిందని, అవి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కేంద్రం ఈ బిల్లులను ఆమోదించకపోతే రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. బీసీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిమండలి, ఎంపీలకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని తెలిపారు. బలహీన వర్గాల కోసమే ఈ న్యాయ పోరాటమని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పక్కకు నెట్టివేయబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు ప్రజల గల్లంగా కాంగ్రెస్ పనిచేస్తోందని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు పునఃస్వాగతం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు అలుగుపోస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 2 గంటలుగా కురుస్తున్న వర్షానికి రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైటెక్ సిటీ ఫ్లైఓవర్పై వాహనాలు స్తంభించాయి. మాదాపూర్ టీ హబ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్నం పేర్కొన్నారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. Today and tomorrow, Telangana has been issued yellow warnings. Along with the moderate rains, Telangana is likely to receive moderate rains and heavy rains at 1 or 2 places in Jaishankar, Bhupalpalli, Mulgu, Bhadradri, Hanmakonda, Warangal, Mahbubabad and Khammam area. And tomorrow also heavy rainfall warnings have been issued over northern districts and northeast districts and the adjoining districts of the northeast. And under its influence, Adilabad, Komarambim, Jaishankar, Bhupalpalli, Mulgu, Hanmakonda, Warangal, Bhadradri, Kottagudem, Mahbubabad, Suryapet, Khammam are likely to receive moderate to heavy rainfall tomorrow, and thereafter the moderate rains are likely to occur at few places over the Telangana state. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇక ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम।
सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. యుఏఈ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. హైదరాబాదులో హెచ్ఐసిసిలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు, యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రై పోర్టులు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ఫిన్టెక్, స్మార్ట్ మొబిలిటీ, క్లైమేట్ టెక్లకు కేంద్రంగా తెలంగాణ మారబోతోందని అన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ ప్రభుత్వానికి లేదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. ప్రతిపక్ష పాత్ర కూడా కేసీఆర్ సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం తమ ప్రభుత్వాందేనని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి, మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తూ ఉంటే, ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే, ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు రాజకీయాలు బయటపడ్డాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నాడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసినప్పటికీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రక్షణ కవచంగా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో సీబీఐ విచారణకు కోరి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డీకే అరుణ సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆ పార్టీ నేతలు పలుచోట్ల గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కేసీఆర్ కిట్లను మహిళలకు, సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. కాగా పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశుతో కలిసి వెళ్లి కేసీఆర్ను కేటీఆర్ కలిశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు కొనసాగడంతో వరుసగా గురువారం కూడా సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్సభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ తెన్నేటి సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎగువ సభ కూడా రేపటికి వాయిదా పడింది. పదవీకాలం ముగిసిన 6 ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ 6 తమిళనాడు చెందిన వారు కాగా వారిలో పీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రామదాస్, ఎండీఎంకే వైకో ఉన్నారు. డీఎంకే నుంచి రాజ్యసభ నుంచి పదవీకాలం ముగిసిన 3 ఎంపీలలో ఒకరైన విల్సన్ తిరిగి ఎగువ సభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ మాట్లాడుతూ పదవీకాలం ముగిసిన 6 సభ్యులు సభలో జరిగిన చర్చల్లో ఆసక్తిగా పాల్గొన్నారని ప్రశంసించారు. సభాధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే ప్రతి పౌరుడు సహకార విధానంలో భాగం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నూతన జాతీయ సహకార విధానం 2025ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ దూరదృష్టితో సహకార మంత్రిత్వ శాఖను స్థాపించారని, సమాజంలోని ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకెళ్లడమే దీని లక్ష్యమని తెలిపారు. దేశంలోని ప్రతి విభాగాన్ని ఇందులో చేర్చాలని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ఇందులో భాగం కాకపోతే ఏ అభివృద్ధి నమూనా విజయవంతం కాదని అన్నారు అమిత్ షా. और आज 2025 में आजादी के बाद दूसरी सहकारिता नीति भारत सरकार लेकर आई है, वो भी भारतीय जनता पार्टी की सरकार है और श्री नरेंद्र मोदी उसके प्रधानमंत्री। इस बात को मैं इसलिए बताना चाहता हूं कि जो पार्टी का दृष्टिकोण, जो सरकार का दृष्टिकोण भारत को समझता है, भारत के विकास को समझता है और भारत के विकास के लिए जरूरी सभी चीजों को समझता है, वो ही सहकारिता क्षेत्र को महत्व दे सकता है. రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 49 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందారు. అంగారా ఎయిర్లైన్కి చెందిన AN-24 విమానం ఉదయం వ్లాగోవిస్టోక్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న తిండా ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 5 చిన్నారులు ఉన్నట్లు రష్యన్ మీడియా కథనాలు వెల్లడించాయి. వార్తలు ఉంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. భారత్ యూకేల మధ్య చారిత్రక ఒప్పందం. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $120 బిలియన్ కు పెంచడమే లక్ష్యమన్న ఇరు దేశాధినేతలు. భారత్లో తయారైన ఇంజనీరింగ్, ఆహార, సముద్ర ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మెరుగు కానున్న అవకాశాలు. 99% భారత ఎగుమతులపై తగ్గనున్న సుంకాలు. FTAతో యూకే, భారత్ల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందన్న ప్రధాని మోదీ. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి బృందం. కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన కార్యక్రమం. దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన నిర్వహించామన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి జోరుగా వర్షాలు. హైదరాబాద్లో భారీ వర్షంతో స్తంభించిన ట్రాఫిక్. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన.
బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల డిమాండ్. ఉభయ సభలు రేపటికి వాయిదా. హెచ్ఐసిసిలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సు. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, యుఏఈ మంత్రి అబ్దుల్లా ఖాన్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని యుఏఈ పారిశ్రామికవేత్తలకు పిలుపు. రష్యాలో ఘోర విమాన ప్రమాదం. అమూర్ ప్రాంతంలో కుప్పకూలిన విమానం. 49 మంది మృతి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.